ఎంతో కష్టపడి చదువుతున్నా పరీక్షలలో సరైన మార్కులు సాధిస్తానా లేదా అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. అయితే దీనిని అధిగమించాలంటే ఇప్పుడు చెప్పబోయే పంచసూత్రాలను పాటిస్తే సరిపోతుంది. పరీక్షల్లో విజయం మీ స్వంతమవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. పరీక్షల్లో విజయానికి పంచసూత్రాల్లో మొదటిది వాయిదా పద్ధతి ఉండకూడదు. పరీక్షలు ప్రారంభమయ్యేదాకా పాఠాలు చదవడం వాయిదా వేసుకోకుండా తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు ఎప్పటికప్పుడు చదువుకోవాలి. పరీక్షలు నిర్దేశిత సమయంలో రాయాల్సి ఉంటుంది కాబట్టి గతంలోని ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రణాళిక ప్రకారం టైం టేబుల్ తయారు చేసుకుని ఎప్పటికప్పుడు సబ్జెక్టులను పూర్తి చేసుకోవాలి. బట్టి విధానానికి దూరంగా ఉండాలి. పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చదువుకుంటూ ఉండాలి. సందేహాలు వస్తే స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వద్ద ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. కష్టమైన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. చదివేటప్పుడు అలసటగా ఉంటే ప్రతి గంటకొకసారి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. రెండోది మనసు అధీనంలో ఉంచుకోవాలి. పరీక్షల కోసం ప్రిపరేషన్ అవుతూ ఉన్నప్పుడు మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. చదువుకు అంతరాయం కలిగే టీవీ, మొబైల్ ఫోన్, కంప్యూటర్, వీడియో గేమ్స్లను దూరంగా ఉంచాలి. ప్రిపరేషన్ అయ్యే గదిలో వెలుగు, చల్లటి గాలి ఉండేలా చూసుకోవాలి. ఏ సమయంలో విద్యార్థికి చదివితే అర్థమవుతుందో ఆ సమయంలో చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూడోది ఏకాగ్రత. పరీక్షలలో విజయాన్ని సాధించడంలో ఏకాగ్రత ప్రముఖ పాత్ర వహిస్తుంది. విద్యార్థులు చదివే అంశం పట్ల ఇంట్రెస్ట్, సాధించాలనే పట్టుదల ఉంటే ఆ అంశం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలను ఒక నోట్బుక్ లో రాసుకోవాలి. ఏకాగ్రత సాధించడానికి ప్రతిరోజు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగవది ఆత్మవిశ్వాసం. విద్యార్థి సరైన దారిలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం తప్పనిసరి. వ్యక్తిత్వ వికాసానికి, తనకు తానుగా గౌరవించుకోవడానికి, విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఆత్మవిశ్వాసం గుండె వంటిదని చెప్పవచ్చు. లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిన వారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకుని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. ఐదవది సానుకూల ఆలోచనలు. నెగటివ్ ఆలోచనల వల్ల విద్యార్థుల్లో సాధించలేమేమోనన్న నిరాశావాద దృక్పథం ఏర్పడుతుంది. ఫలితంగా ఒత్తిడి ఏర్పడి అది కాస్త డిప్రెషన్గా మారుతుంది. లక్ష్య సాధనలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకొని మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.